హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాటర్డే వీకెండ్స్లో ఎలా ఉంటాయి స్కూల్లో సెలబ్రేషన్స్ అన్నీ రండి. సారీ, సెలబ్రేషన్ కాదు, ప్రిపరేషన్ ఫర్ గ్రాండ్ పేరెంట్స్ డే. ఈ అమ్మాయి పేరు అశ్విని, దివ్య, పవిత్ర, ఏంజల్, నిర్మల మ్యామ్. ఏమంటుంది, ఎందుకు ఫోన్ అలా ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హేమ ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ మంచిగా డ్రాయింగ్ చేస్తారు, కట్టింగ్ చాపింగ్. రోహిణి అంటుంది, ఏం మ్యామ్ ఫోన్ పట్టుకొని ఉన్నారని. ఈ అమ్మాయి వీకెండ్లో కదా, మిగతా టైంలో మనకి ఏం చేసే టైమే దొరకదు అంటుంటే, లేదు మిస్సెస్ ఏంజల్ చూడండి ఏం చేస్తుందో. ఐ లవ్ యూ శ్యామ్లా అంటుంది. ఆమె ఫేస్ చూపిదంట. వీళ్ళు క్రియేటివిటీ చాలా ఈ హేమకి. హేమ, రోహిణి, ఖ్యాతి. ఈ ఏంజల్ అస్సలకి ముఖం చూపినంటుంది. ఎప్పుడు క్యాప్చర్ చేస్తానో తెలీదు. ఇన్ బిట్వీన్ టైంలోనే నేను ఈవీఎస్ది యానిమల్స్ది చేసేసుకున్నాను. అశ్విని వచ్చేసింది. అశ్విని జతలో ఏంజల్ దగ్గరికి వెళ్ళను. ఏం ఏంజల్ మిస్ అవుతుండవు, ఎక్కడ పోయావు అంటే, అటెండెన్స్ ఉంది మ్యామ్, అది ఫినిష్ చేసుకొనేసి వచ్చేస్తాను అనేసి. మంత్ ఎండ్లో అందరికీ ఉంటుంది కదండి క్యాల్కులేషన్ ఆఫ్ ప్రజెంట్ ఎంతమంది, టోటల్ ప్రీవియస్ టోటల్ది ఎంత అనేసి అవంతా క్యాల్కులేట్ చేసేస్తూ ఉండరు. నాది అయిపోయేసింది. నెక్స్ట్ మంత్కి రాయాల పిల్లలది అటెండెన్స్, బికాస్ సెప్టెంబర్ 1 వచ్చేస్తుంది కదా, అంతలోపలే ఫినిష్ చేసేసుకుందాము అనేసి. గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ కోసం అంత ప్రిపరేషన్ స్టార్టెడ్ అండి. ఎందుకు తెలుసా, దివ్య నవ్వుతుంది. మరి దాన్ని ఏదో ఒక పూ చేసింది. ఆ పూలో వచ్చేసి బర్డ్స్ పెట్టింది. ఆ బర్డ్స్ పాయింట్లో అది ఒకలాగుంది. ఏదైనా వేరే చేంజ్ చేద్దామా అని అంటుంది. చూడండి, మిస్సెస్ ఏంజల్ ఇన్ బిట్వీన్లో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. పవిత్ర మ్యామ్ అంటుంది, వీకెండ్స్లోనే మనం ఇలా మాట్లాడుకునే కవ్వేది హాయ్ హలో హవర్ యూ అనేసి, లేకపోతే గుడ్ మార్నింగ్ మ్యామ్ అనుకుంటే ఎవరి పాటికి వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోతాము. 12:30 వరకు మాకు టైమే ఉండదు. నెక్స్ట్ డే ప్రిపరేషన్కి ఏదో ఒకటి ఉంటుంది. ఇలాంటి సెలబ్రేషన్ టైమ్స్ సాటర్డేస్ అంటే ఫుల్ ఆల్మోస్ట్గా ఫినిష్ అవుతుంది. మా కోఆర్డినేటర్ ఇన్ బిట్వీన్లో వచ్చేసిందండి. వచ్చేసి, లేదు లైబ్రరీలో కొంచెం పని ఉందండి, బుక్స్ అవి ఇవి అరేంజ్ చేయాలా అని అన్నారు. ఈ సబ్స్టిట్యూషన్స్ మటుకు చెప్పకూడదు కదండి. బట్స్ లాగే లేదు. అందుకోసమే నవ్వుతుంది దివ్య, ఎలా దాన్ని క్రియేటివిటీ చేయాలని. అంత లోపలే నేను వీడియో తీస్తున్నానంటే ఈ అమ్మాయి హేమ ఫుల్ స్టైల్ రాని. శైలజ చూడు, అసలే మొహం కనిపించకుండానే వెళ్ళిపోయేసింది. చూడండి, లైబ్రరీ రూమ్కి అనేసి నడుస్తాము. 4th ఫ్లోర్లో ఉందండి. అందుకు చాలా ఎనర్జెటిక్గా ఉండవు హేమ, అందువల్లనే నువ్వు అంత ఫాస్ట్గా వెళ్తావు అని అన్నాము. అంతలోపలే సపోర్టివ్ స్టాఫ్స్ అంతా కూర్చొని ఉన్నారు. ఎందుకు మ్యామ్ వచ్చారు అని అంటే, మమ్మల్ని రమ్మన్నారు, ఏమో బుక్స్ అరేంజ్ చేయాలా. ఈ చూస్తే గోడౌన్ అండి, ఈ గోడౌన్ని మేము క్లీన్ చేయాలా, సపోర్టివ్ స్టాఫ్ అయితే క్లీన్ చేస్తారని. ఏదో స్మాల్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.